అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. నేను ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మన మోకాల్లో జరిగే అరుగుదల ప్రక్రియకి వచ్చే మోకాలు నొప్పికి సంబంధం ఉంటుందా లేదా? మనం కనుక నిజం మాట్లాడుకున్నాం అనుకోండి, అంటే ఒక ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే కనుక ఈ జరిగే అరుగుదల ప్రక్రియకి మోకాలు నొప్పికి ఓన్లీ 20-30% ఆఫ్ రిలేషన్ అంటే సంబంధం ఉంటుందండి. మరి అసలు ఇది ఎలా సాధ్యం అనే దాని గురించే ఇవాళ విశ్లేషిద్దామండి. అందరూ ఏమనుకుంటారు, మనకి ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాల్లో జరిగే అరుగుదల ప్రక్రియకి గ్రేడ్స్ అనేవి ఉన్నాయి కదండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇట్లాగా అరుగుదల అనేది పెరిగే కొద్దీ మోకాల్లో నొప్పి పెరుగుతుంది కదా. కాబట్టి మీకు గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటే తక్కువ నొప్పి ఉండాలి, గ్రేడ్ 4కి వెళ్ళిపోతుంటే ఎక్కువ నొప్పి ఉండాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు. కాకపోతే మా ఆర్థోపెడిక్ ఓపీడీలో మేము గమనించేది ఏంటంటే, ఒక్కొక్కసారి పేషెంట్ గ్రేడ్ 2, గ్రేడ్ 3లో వచ్చినా సరే వాళ్ళకి తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఒక్కొక్కసారి పేషెంట్ గ్రేడ్ 4లో వచ్చినా సరే వాళ్ళకి చాలా తక్కువ నొప్పి ఉంటుంది. అసలు వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అని అంటే కనుక కొంచెం సైన్స్ అనేది మనం తెలుసుకోవాలండి. అసలు మోకాల్లో నొప్పి అనేది మనకి తెలియాలి అని అంటే ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, దీనికి నాసిసెప్టార్స్ అనే ఒక రిసెప్టార్స్ ఉంటాయండి, సిగ్నల్స్. ఈ సిగ్నలింగ్ రిసెప్టార్స్ అనేవి 2 రకాలు ఉంటాయండి. అంటే పెరిఫెరల్ నాసిసెప్టార్స్ అంటాం, అంటే ఈ కేవలం మోకాల్లోనే ఉంటాయి. అండ్ సెంట్రల్ నాసిసెప్టార్స్ ఇవేంటంటే మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్లో కూడా ఉంటాయండి, అంటే వెన్నుపాములో కూడా ఉంటాయి. సో ఈ పెరిఫెరల్ నాసిసెప్టార్స్ పంపించే సిగ్నల్స్ని ఈ సెంట్రల్ నాసిసెప్టార్స్ అనేవి అవి ప్రాసెస్ చేస్తాయి. సో ఈ రెండిటి ప్రాసెసింగ్ వల్ల మనకి నొప్పి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కనుక ఈ పెరిఫెరల్ నాసిసెప్టార్స్ చూసామనుకోండి, ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ మోకాల్లో ఉండే ఎముక, అంటే ఈ పైన ఫేమర్ బోన్లో ఉంటాయి, ఈ టిబియా బోన్లో ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా ఏంటంటే ఈ కార్టిలేజ్కి ఎడ్జసెంట్గా అంటే పక్కన ఉండే బోన్, సబ్కాండ్రల్ బోన్లో ఉంటాయి. దాని తర్వాత దీనిపైన ఉండే పొర ఉంటుందండి, పెరియాస్టియం, ఈ బోన్ పైన ఉండే పొర అందులో ఉంటాయి. దాని తర్వాత ఈ లెగమెంట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అని ఈ లెగమెంట్స్లో ఉంటాయి. ఈ కుషన్స్లో ఉంటాయి, మినిస్కై అని. అండ్ దీంతో పాటు ఏంటంటే ఈ మోకాలు చుట్టూరా కూడా ఒక రకమైన సైనోవియం అనే ఒక పొర ఉంటుందండి. దీని నుంచి గుజ్జు పదార్థం అనేది కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ఆ లూబ్రికేషన్ కోసం ఆ సైనోవియంలో కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకోవాలండి. అది ఏంటి అంటే, మనం మోకాల్లో జరిగే అరుగుదల అనేది మెయిన్లీ కార్టిలేజ్, అంటే ఈ స్మూత్ లైనింగ్, ఈ మృదులాస్థి అంటాం కదండి, ఇందులో అసలు ఈ పెయిన్ సిగ్నల్స్ పంపించే పెరిఫెరల్ నాసిసెప్టార్స్ ఉండవు. కార్టిలేజ్ ఈజ్ కంప్లీట్లీ ఏ న్యూరల్ స్ట్రక్చర్. ఇది చాలామందికి తెలియదండి. ఏ ఆర్థోపెడిక్ సర్జన్ కూడా మీకు చెప్పరు ఇది. మరి అరుగుదల ప్రక్రియ అనేది మరి సైంటిఫికల్లీ మనం చూస్తే కనుక ఈ కార్టిలేజ్లోనే మొదలవుతుంది. అంటే ఈ కార్టిలేజ్ అనేది పొట్లుగా రాలటం జరుగుతుంది, దానివల్లే అరుగుదల ప్రక్రియ అనేది జరుగుతుంది. సో ఈ అసలు మరి పెయిన్ ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఈ కార్టిలేజ్ నుంచి పొట్లుగా రాలిపోతుంది కదండి, ఈ కార్టిలేజ్ డెబ్రీ అంటాం. ఈ కార్టిలేజ్ డెబ్రీని క్లియర్ చేయడానికి అక్కడ కొన్ని రక్త కణాలు, అంటే మ్యాక్రోఫేజెస్ అంటాము, ఆ రక్త కణాలు అక్కడ చేరుకోవడం జరుగుతాయండి. ఆ రక్త కణాలు చేరుకోవడం వల్ల అవి కలిగించే వాతం వల్ల ఈ చుట్టుపక్కల ఉండే సైనోవియల్ టిష్యూలో ఈ పెరిఫెరల్ నాసిసెప్టార్స్ నుంచి సిగ్నల్స్ అనేవి వెళ్తూ ఉంటాయండి. అండ్ దీంతోపాటు అరుగుదల ప్రక్రియ అనేది స్లోగా పెరగటం స్టార్ట్ అయితే ఈ లెగమెంట్స్ డ్యామేజ్ అవుతాయి, తర్వాత ఈ వాషర్లు, మినిస్కై అనేవి డ్యామేజ్ అవుతాయి. దాని తర్వాత ఈ సబ్కాండ్రల్ బోన్లో ఈ కార్టిలేజ్ అనేది పోయిందనుకోండి, ఈ బోన్కి ప్రెషర్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఈ బోన్లో అయితే పెరిఫెరల్ నాసిసెప్టార్స్ ఉన్నాయి కదా, సో ఈ బోన్లో పడే ఈ సెకండరీ స్ట్రెస్ వల్ల, ఆ అధిక బరువు వల్ల అక్కడ ఏంటంటే బోన్ మ్యారో లీజన్స్ అంటాము, అక్కడ గడ్డల కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎక్స్రేలో కూడా మనకు కనిపించదండి, కేవలం ఎంఆర్ఐలో మాత్రమే ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ జరిగే బోన్ మ్యారో లీజన్స్ వల్ల, సైనోవియంలో జరిగే చేంజెస్ వల్ల, మినిస్కై తర్వాత లెగమెంట్స్లో జరిగే డ్యామేజ్ వల్ల మనకి ఈ పెరిఫెరల్ నాసిసెప్టార్స్ అనేవి యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. ఇవి యాక్టివేట్ అయితే ఈ సెంట్రల్ నాసిసెప్టార్స్కి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ పెరిఫెరల్ నాసిసెప్టార్స్ నుంచి వచ్చే సిగ్నల్ సెంట్రల్ నాసిసెప్టార్స్, ఈ నాసిసెప్టార్సే ఈ సిగ్నలింగ్ మెకానిజమే బాగా సెన్సిటైజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అసలు నొప్పి ఇంత సిగ్నల్ వస్తే ఈ సెంట్రల్ నాసిసెప్టార్స్ ఏంటంటే ఇంత సిగ్నల్ కింద మనకి భావించి
ఎక్కువ నొప్పి కలగజేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదన్నా ఒక ట్రీట్మెంట్ విధానం తీసుకున్నాం అనుకోండి, మనం ఆ ట్రీట్మెంట్ విధానంలో మీరు కంప్లీట్గా మోకాలుకే ట్రీట్మెంట్ చేసేసుకుంటే కనుక మీకు ఈ పెరిఫెరల్ నాసిసెప్టార్స్ వరకు మీరు ఆపగలరు ఏదన్నా ట్రీట్మెంట్. బట్ సెంట్రల్ నాసిసెప్టార్స్ అవి యాక్టివేషన్ అనేది ప్రమేయం లేకుండా జరిగిపోతూనే ఉంటుంది. సో మనం ఏంటంటే ఎప్పుడన్నా మోకాలు అరుగుదలకి అంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్కి ట్రీట్మెంట్ మెథడ్స్ కనుక చూసామనుకోండి, ఇది మోకాల్లో జరిగే దీన్ని పెరిఫెరల్ నాసిసెప్టార్స్ని అడ్రస్ చేయాలి, సెంట్రల్ నాసిసెప్టార్స్ని కూడా అడ్రస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, మనం తెలుసుకోవాలి. ఇంకో పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కార్టిలేజ్లో జరిగే చేంజెస్, తర్వాత ఎముకలో జరిగే ఈ చేంజెస్ బట్టే మనకి స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేవి మనకి సైంటిఫికల్లీ మనకి చెప్పడం జరిగింది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. దీన్ని ఏంటంటే కెల్గ్రెన్స్ లారెన్స్ క్లాసిఫికేషన్ అంటాము. ఇది ఏంటంటే మనకి ఎక్స్రే క్లాసిఫికేషన్. సో జనరల్లీ అందరూ అనుకునేది ఏంటంటే గ్రేడ్ 1, 2, 3లో ఉంటే తక్కువ నొప్పి ఉండాలి, 4లో ఉంటే ఎక్కువ నొప్పి ఉండాలి. ఎందుకంటే మనకి ఎక్స్రేలో ఏంటంటే బోన్ అండ్ కార్టిలేజ్ చేంజెస్ మాత్రమే కనిపిస్తాయండి. కాకపోతే ఆస్టియోఆర్థరైటిస్ అనేది మోకాలులో జరిగే అరుగుదల ప్రక్రియ అనేది కేవలం బోన్కి కార్టిలేజ్కి మాత్రమే కాదండి, మొత్తం ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఆఫ్ ద హోల్ జాయింట్. సో ఇదంతా ఏంటంటే ఈ స్టేజింగ్లో మనకి బయటపడదు. సో అందుకనే మీరు మా దగ్గరికి పేషెంట్లు ఏంటంటే వాట్సాప్లో ఎక్స్రేలు పంపిస్తూ ఉంటారు అండ్ ఫోనుల్లో వాళ్ళు మాతో మాట్లాడి ఇలా ఎక్స్రే పంపిస్తున్నాము, మాకు ట్రీట్మెంట్ చెప్పండి అని అంటే కనుక మేము డిస్కరేజ్ చేసేది. ఎందుకంటే ఎక్స్రే అనేది ఓన్లీ మనం అనుకున్నట్టు ఆ 20 to 30% పిక్చర్ మాత్రమే ఇస్తుందండి. మిమ్మల్ని శారీరకంగా పరీక్ష చేసిన తర్వాత మాత్రమే మిగతా డిసీజ్ జాయింట్ యాక్టివిటీ అంటే జాయింట్లో ఆ వ్యాధి ప్రక్రియ అనేది ఏ విధంగా ఎంతవరకు జరుగుతుంది అనేది మనం కనిపెట్టలేమండి. సో మనం ఈ ఫ్యాక్ట్ తెలుసుకోవటం వల్ల అంటే మోకాల్లో జరిగే అరుగుదల ప్రక్రియకి మోకాలు నొప్పికి ఓన్లీ 20 to 30% మాత్రమే కోరిలేషన్ ఉంటుంది. అండ్ ఇది ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్ అనేది కేవలం బోన్ అండ్ కార్టిలేజ్ డిసీజ్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ ద హోల్ జాయింట్ అనే ఫ్యాక్ట్ మనం తెలుసుకుంటే కనుక ఒక పేషెంట్కి యాజ్ ఎ డాక్టర్ కూడా మనం హోలిస్టిక్గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఇవ్వటం జరుగుతుంది అండ్ మంచి ఫలితాలని ఇవ్వటం అనేది సాధ్యపడుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.